యేసుక్రీస్తు నీ యొద్ద నుండి కోరే 5 విషయాలు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనములో ఆయన ఎఫెసీ సంఘములో గమనించిన 5 విషయాలను ఆధారం చేసుకొని మన జీవితంలో ఆయన కోరే 5 విషయాలను గమనిద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఇక్కడ చూసినట్లయితే మొదటిగా యేసు ప్రభువు మన క్రియలను పరిగణనలోకి తీసుకుంటారు. మన జీవితంలోని ఒక రోజులో ఎన్ని క్రియలు మనం దేవునికి మహిమకరంగా చేస్తున్నాము, ఎన్ని క్రియలు మనం ఆయనకి అవమానకరంగా చేస్తున్నాము, మన క్రియలు ఎంత శాతం ఆయనకి ఇష్టంగా ఉంటున్నాయో మనం గమనించుకోవాలి. ఈ ఇంగ్లీష్ సామెత మనకు తెలిసే ఉంటుంది, యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. నువ్వు చేసే పనులు నీ మాటల కన్నా గంభీరంగా ఉంటాయి. మనం నలుగురిలో ఉన్నప్పుడు మన క్రియలను బట్టి మనుషులు మన వ్యక్తిత్వాన్ని లెక్కగడతారు. కానీ దేవుడు నలుగురు లేనప్పుడు మనం చేసే క్రియలను కూడా లెక్కగడతారు. ఒక గొప్ప వ్యక్తి ఈ విధంగా అన్నారు, ఎవరు చూడని నీ రహస్య జీవితాన్ని నువ్వు క్రమపరుచుకోలేకపోతే అందరూ చూసే నీ బాహ్య జీవితము నాశనమవుతుంది అని. ఈ మాటను బట్టి మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, మనం రహస్యమందు చేసే పనులను బట్టి మన బాహ్య జీవితంలో మనం శిక్షణ అనుభవిస్తాం. కాబట్టి మన క్రియలను బట్టి దేవుడు మనల్ని తీర్పు తీరుస్తాడు. రెండవదిగా మనం చూడాల్సిన విషయము, నీ కష్టమును నేను ఎరిగి ఉన్నాను అని అన్నారు. దేవుని కొరకు బ్రతకడం అంటే లోకానికి వేరే జీవించడమే. ఆ విధానంలో జీవించేవారు దుష్ట సాంగత్యాలను విడిచిపెట్టి ఒంటరి కావాల్సి వస్తుంది. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం వీటిని ఎదిరించి జీవించడం అంటే కష్టమే. కానీ లోకం అనుసరిస్తుంది కదా అని వీటిని మనం అనుసరిస్తే, యేసు నిన్ను నేను ఎరుగను, అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి పారిపోండి అని మనతో అనే అవకాశం ఉంటుంది. అదే సమస్తమును విడిచిపెట్టి నీ సిలువని ఎత్తుకొని నువ్వు జీవిస్తే విజయశీలుడు అవుతావు. మూడవదిగా నీ సహనమును నేను ఎరుగుదును అని అన్నారు. సహనము అన్న ఈ పదము చోట ఇంగ్లీష్లో పెర్సెర్వరెన్స్ అన్న పదము వాడారు. అంటే దాని అర్థము ఎన్ని వ్యతిరేక పరిస్థితులు ఎదురైనా, ప్రతికూల పరిస్థితులు ఎన్నున్నా పట్టుదలగా ముందుకు సాగిపోవడం. అవును, దేవుడు నిన్ను నడిపించే మార్గంలో నీకు గమ్యం కనబడకపోయినా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో దాని అంతం నీకు కనబడకపోయినా, నువ్వు నిరీక్షణతో నువ్వు ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడి విశ్వాసముతో సహనము కలిగి నడిస్తే దాని యొక్క ప్రతిఫలమును నువ్వు పొందుతావు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఎటువంటి జవాబు కనపడకపోయినా, ఎటువంటి పరిష్కారము మన కళ్ళ ముందు కనపడకపోయినా, యెహోవా మీద ఆశ పెట్టుకునేవాడు వర్ధిల్లుతాడు. లోకము మీద, మనుషుల మీద ఆశ పెట్టుకునేవాడు విఫలమవ్వచ్చు, కానీ యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు నూతన బలం పొంది విజయం చూస్తాడు. నాలుగవదిగా దేవుని హృదయం కలిగి ఉండడం. ఎఫెసీ సంఘముకున్న లక్షణము దేవుడు ద్వేషించే విషయాలను ద్వేషించడము. ఈ విధమైన జీవితము, ఈ విధమైన లక్షణము కేవలము దేవుని హృదయానుసారులు మాత్రమే చూపించగలరు. ఆయన హృదయానికి నచ్చే పనులు చేయడము, ఆయన ద్వేషించే పనులను మానేయడము ఆయన హృదయ చప్పుడును వినే స్థితిలో ఉన్న వారి వలన మాత్రమే సాధ్యమవుతుంది. ఆయన హృదయ చప్పుడును గ్రహించేంత సున్నితంగా మన హృదయం మారాలి. ఆయన హృదయమును మనం కలిగి ఉండాలి. ఐదవది, ఆఖరిది మరియు ప్రాముఖ్యమైనది ప్రేమ. దేవుణ్ణి పూర్ణ మనసుతో ప్రేమించేవాడు మాత్రమే ఆయనకు సంపూర్ణంగా లోబడతాడు. దేవుని ప్రేమతో ప్రజలను ప్రేమించేవాడు మాత్రమే సంపూర్ణంగా ఆయన చిత్తమును ఆయన ప్రజలకు చేస్తాడు. ఒక ఉగ్రవాది యొక్క స్ఫూర్తి ద్వేషమైతే, ఒక క్రైస్తవుడి యొక్క స్ఫూర్తి ప్రేమ అవ్వాలి. ఈ సహనము, కష్టము, క్రియలు ఇవి నీలో జరగాలి అని అంటే వీటి యొక్క ఇంధనము ప్రేమ. ప్రేమ లేకుండా చేసే పనులు వ్యర్థమని చెప్పి పౌలు మనకు బోధిస్తాడు. ప్రేమ మారు మనసుకు తగిన ఫలము లేని వాని యొద్ద నుండి దీపస్తంభము తొలగించబడుతుంది అని వాక్యం హెచ్చరిస్తుంది. అనగా లోకానికి వెలుగే ఆయన వైపు నడిపించే దీపస్తంభంగా ఉండే ఆధిక్యత మన నుంచి తీసివేయబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ఈ 5 లక్షణాలను ఎఫెసీ సంఘము నుంచి ఎలాగైతే కోరారో, నీ నుండి నా నుండి కూడా ఆశిస్తున్నారు. కాబట్టి ఆయన ఆశించే విధానంలో మనం జీవిద్దాం, ఆయన కోరుకున్నవి కలిగి ఉందాం, దేవుడిచ్చే దీవెనలను అనుభవిద్దాం. ఇచ్చిన మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.